హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. ఈ అమావాస్య రోజు ఏ రాశి వారు ఏ దానాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. మౌని అమావాస్య రోజున ఈ రాశి వారు నువ్వులు గోధుమలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితం సంతోషంగా ఉంటుంది. 2. వృషభ రాశి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ రాశి వారు బార్లీ బియ్యం పంచదారను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం శ్రేయస్సు అనేది పెరుగుతుంది. మిథున రాశి. ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి వీరు మహిళలకు ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ధనం ధాన్యాలకు లోటు అనేది ఉండదు. కర్కాటక రాశి. ఈ రాశి వారు మౌని అమావాస్య రోజున పాలు పెరుగు పంచదార చెరుకు వంటి వాటిని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి వీరు మౌని అమావాస్య రోజున సూర్యోదయ సమయంలో సూర్య భగవానికి నీటితో ఆర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. కన్యా రాశి. ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మౌని అమావాస్య రోజున కన్యా రాశి వారు పశువులకు పచ్చగడ్డిని తినిపించాలి. అలాగే పప్పులు తిలకం వంటి వస్తువులను దానం చేయాలి. తులారాశి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ తులారాశి వారు మహిళలకు కీర్ దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మౌని అమావాస్య రోజున ఈ రాశి వారు రాగి వస్తువులను దానం చేయాలి. ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ రాశి వారు మౌని అమావాస్య రోజున గుడిలో పప్పు బెల్లం తేనె వంటి వాటిని దానం చేయాలి. మకర రాశి. ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఇటీవలే ఈ రాశి నుంచి శని భగవానుడు నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో శని అమావాస్య రోజున నలుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని, అలాగే ఆర్థిక సమస్యలను తొలగిపోతాయని చెప్తున్నారు. కుంభరాశి. ఈ రాశి వారికి శని భగవానుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి జనవరి 17వ తేదీన కుంభరాశిలోకి శనిదేవుడు ప్రవేశించాడు. ఈ నేపథ్యంలో ఈ అమావాస్య రోజున ఈ రాశి వారు ఇనుము వస్తువులు నువ్వులు ఆవ నూనె దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు చేసే వ్యాపారంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. తర్వాత మీనరాశి. ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మౌని అమావాస్య రోజున చందనం శనగలు దుప్పటి వంటి వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు జీవితంలో ఆర్థిక సమస్యలు అనేటివే ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.